నాగార్జున 100వ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 'నాసామి రంగా' తర్వాత సోలో హీరోగా నాగార్జున సినిమా చేయలేదు. 100వ సినిమా కోసం అనేక కథలు విన్న నాగార్జున చివరికి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారనే సమాచారం. తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నాగార్జున తన 100వ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తిక్ ఓ స్టోరీ లైన్ వినిపించినట్లు నాగు ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తిక్ గతంలో తమిళంలో 'నీతం ఓర్బానం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తెలుగులో డబ్ చేసి ఆకాశం పేరుతో రిలీజ్ చేశారు. ఆ మూవీ హిట్ అవ్వలేదు. కానీ దర్శకుడిగా కార్తిక్ మంచి పేరు వచ్చింది. ఈ మూవీ తర్వాత కార్తిక్ కి నాగార్జున తన 100వ సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తన 100వ చిత్రం కోసం ప్రసన్న కుమార్, తమిళ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే వారు ఎవరిని కాదని కార్తిక్ కి ఈ ప్రాజెక్టు ఖరారైనట్లు కనిపిస్తుంది. అక్కినేని అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ స్టోరీ చెప్పేశారట. సెకండ్ హాఫ్ ఇంకొంచెం మెరుగ్గా స్క్రిప్ట్ రాసుకొని నాగార్జునకి మరోసారి చెప్పనున్నట్లు సమాచారం. ఈ స్టోరీ మాఫియా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తో రానున్నట్లు టాక్. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం 2026లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ్ సెంచరీ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీస్తున్న కూలీ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయితే మన టాలీవుడ్ కింగ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాలో నాగార్జునది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అని తెలిసింది. ఇక 100వ చిత్రం ఓరమాస్ సినిమా అని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తమిళంలో అశోక్ సెల్వన్ హీరోగా, రీతు వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోలుగా ఆకాశం తీశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ దర్శకుడికి నాగార్జున 100వ సినిమా అంటే పెద్ద అవకాశమే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.